down 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 di down di down 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 di down di down 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 di down di down down వారే వా ఒరే మచ్చా వేడుగే కరో రచ్చా. అంటే అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ప్రేమ కథా చిత్రం హారర్ అయినప్పటికీ త్రూ అవుట్ ద మూవీ విల్ బి లాఫింగ్ కదా, ఈవెన్ ఇప్పుడు చూసినా కూడా. యా అంటే ఫన్ అయితే ఉంటుంది, త్రూ అవుట్ ది ఫన్ ఉంటుంది. బట్ దిస్ సంథింగ్ దీనిలో అంటే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంటుంది టోటల్గా. ఫస్ట్ జరిగే 5-10 minutes నుంచే సమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రియాక్షన్ లేదంటరా. సో దాట్ విల్ హెల్ప్ అలాంగ్ విత్ ద కామెడీ. ఓకే సో స్క్రీన్ ప్లే వైజ్ స్క్రీన్ ప్లే వైజ్ అంతా చాలా బాగుంటుంది, వెరీ పేసీగా ఉంటుంది. ఇట్స్ వన్ డే కదా, ఒక రోజులో జరిగేది. సో మార్నింగ్ ఒక 7 to evening 6 లోపల స్టోరీ మొత్తం అయిపోద్ది అనమాట. బట్ ఇట్స్ నాట్ లైక్ ఇన్ వన్ లొకేషన్, ద స్టోరీ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సో అట్లా ఉంటుంది. ముంబై సిటీ అది మీ సినిమా చూడాలి. అంటే ఇందులో కూడా ఏదో ట్విస్ట్ ఉంది అనమాట. ఓకే నెక్స్ట్. సో దాంట్లో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నేను విన్నాను. సో యా, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ వన్? డోంట్ నో బట్ ఆల్ బెస్ట్. ఆల్ ఆర్ గుడ్. డోలరా అని చెప్పు. ఆల్ సాంగ్స్ అయితే నేను విన్నాను, చాలా బాగున్నాయి. సే డోల్ డోల్ ఇస్ యువర్ ఫేవరెట్. బలవంతంగా చెప్పవా? యా, డోలారే మై బెస్ట్ సాంగ్. డోలు డోలు రే డోలా రే డోలా పెళ్లి మేళమే మోగే డోలు డోలు రే డోలా రే డోలా ఊరు ఒక్కటే ఊగే. కాదు, అక్కడ నుంచి సైకిల్ వెళ్తున్నాయి తెలుసా, అదే పేరు చెప్పాలి అని. మీకు చూడట్లేదు మీరు. అదే నేను చూస్తున్నాను, పర్లేదండి. సాంగ్ ఉంది సినిమాలో. I'm telling you, when you'll see the film, you'll love the song. Okay. You'll forget about all the other songs. ఇక్కడ అమ్మాయిలు వచ్చే సాంగ్ చాలా ఇష్టం. అచ్చా, సుధీర్ గారి డాన్స్ అందులో. oh my god. Nice. Oh my god, continue the sentence. కంటిన్యూ చేస్తాం, ఇంకా అంతే. పెళ్ళి అయిపోయింది కదా, కంటిన్యూ చేయడానికి ఏం లేదు. ఓ మై గాడ్, ఇప్పుడు నేను అనాలి. ఓకే, సో ఇక్కడ మొత్తానికి ఒక డిబేట్ నడిచేలా ఉంది. కొంతమంది వామిక, కొంతమంది ఏమో సుధీర్ బాబు గారికి. ఓకే, నెక్స్ట్ ఎవరు అడుగుతారు? You heard that you are a big singer. You are a good singer. She's multi talented, good singer, good painter, belly dancing చేస్తది, కథక్ చేస్తది, రియల్లీ painting. I mean, she's multi talented apart from just hello, not belly dancing. But you went for classes, right? I can just do the basic steps. That's That doesn't what- mean that I know belly dancing. It does. You don't know. There's no end for. There's no limit for talent. You can keep learning. Thank you. Yeah. So, can you sing a song for us? Na 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 na. Yeah, please sing na. ఎవరి రూపో ఎదలు మీదిలే, ఎవరి వైపో మదిల కదిలే. తీరే తీరే కలనే కనే కలనే కనే. నేను మీకు చెప్పనండి, నా గురించి Master, చండాలంగా ఉంది. Next. మాస్టర్ ఇంకొంచెం చెప్పండి మాస్టర్. కోరే 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 తన రాకనే తనే రాకనే. ఒదిగుండిపోనా పైనే. ఓకే, సో నెక్స్ట్ ఎవరు అడుగుతారు? మీరు ట్రైలర్లో కానీ మీతో పాటు ఉన్న ఆర్టిస్టులు కానీ గెటప్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ మూవీలో. సో డిఫరెంట్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. సాయి కుమార్ గారు కానీ పోసాని గారు కానీ చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. సో స్టోరీ ఎలా ఉండిపోతుంది అన్న మాకు కొంచెం క్లూ ఇవ్వబోతారా? మొత్తం స్టోరీ చెప్పేయమంటావా? మీరు ఎంతసేపు అడిగారు చూసారా, అంతసేపు కూడా నేను చెప్పను స్టోరీ. బట్ ఎస్, తేజస్వి అడిగిన దాంట్లో లుక్ వైజ్ మాత్రం చాలా సూపర్. డిఫరెంట్. మీరు కూడా ఎంత స్టైలిష్ గా, ఐ మీన్ ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలన్నిట్లోకి వెరీ స్టైలిష్ లుక్ అంటే ఈ సినిమాలో అనిపిస్తుంది. యా, ఓకే. అంటే ఈ ఫిల్మ్ లో ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. సో ఎక్కువ స్టైలైజ్డ్ గా ట్రై చేయలేదు. దట్ హెయిర్ స్టైల్ స్టైల్ అంటే జస్ట్ మామూలుగా వెనక్కి దువ్వాము, బట్ ఇట్స్ లైక్ ఇది ఇప్పుడు స్పైకీగా ఉంది, అలా చేయలేదు. ఇట్స్ లైక్ కామన్ గా దూవేసి వెళ్ళిపోయింది, అట్లాగే ఉంది. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దట్. సో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్కి. మనం వి కాంట్ మేకింగ్ మోర్
స్టైలైజ్డ్గా చూపించాం బికాస్ ఈజ్ ఎ డ్రైవర్ ఇన్ సమ్ కంపెనీ. అదే తెలిసిందిలే. You just told his profession. Are you supposed to tell that? Okay. Okay. అందరికి మా ఇద్దరికి ఇదో డిబేట్ ఎప్పుడు ఆయన చెప్పిన దానికి చెప్పకూడదు అంటాం, నేను చెప్పిన దానికి చెప్పకూడదు అంటూ ఉంటుంది. ఓకే ఓ పంచి ముందే ఫిక్స్ అయ్యారండి, ఇదే చెప్దాము ఇదే చెప్పొద్దు అని. ఇట్స్ ఎ ఫన్ స్టోరీ అండి, ఒక రోజులో జరిగేది. Okay. ఎగ్జాక్ట్గా ఒక 7-8 అవర్స్లో అయిపోద్ది సినిమా మొత్తం. సో ఇట్స్ లైక్ క్లియర్గా చెప్పాలంటే ఓ డిఫరెంట్ జోనర్ దానికన్నా ఎక్కువ చెప్పలేదు నేను. థ్రిల్లర్ లోనే ఒక డిఫరెంట్, థ్రిల్లర్లోనే ప్రజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫన్ బేస్డ్గా ఉంటుంది మొత్తం సినిమా మొత్తం. ఇప్పుడు థ్రిల్లర్ అన్నప్పుడు సీరియస్నెస్ ఉంటుంది కదా, ఆ సీరియస్నెస్ ఉంటుంది అక్కడ మూవీలో, ఫన్ ఎలిమెంటే ఉంటుంది టోటల్గా. ఆ సీరియస్గా థ్రిల్లింగ్ ఎలిమెంట్ చెప్పేది కూడా ఫన్ గానే చెప్పాం. ఈవెన్ సాయి కుమార్ గారి డైలాగ్స్ కూడా ఎంత ఫన్ క్రియేట్ చేస్తూ. సాయి కుమార్ గారి ఇంట్రో విల్ బి లైక్ సూపర్, పీపుల్ టాక్ అబౌట్ ఇట్, మీరు ఒకవేళ పాతది మాయాబజార్ సినిమా చూస్తుంటే హై హై నాయక హై హై నాయక అని చెప్పి వస్తుంది ఎస్వి రంగారావు గారు వచ్చినప్పుడు. సో ఆయనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది వస్తుంది, ఆయన ఫస్ట్ ఇంట్రో సిగరెట్ ప్లే చేసేప్పుడు. You again telling the whole. I know what I'm talking, just chill. They don't even let me talk, you know, when I am giving an interview, they're like, oh, don't tell this, don't tell that. You can tell anything you want. No, Sai Kumar intro is like superb. It's just the intro. I'm not saying it's characterization or something else. You can say the characterization. You can't tell the intro. Intro you can say. What's a good Just thing? joking. Say whatever you want. ఇదో సినిమాలో కొట్టుకోలే, అందుకే ఇక్కడ కొట్టుకుంటున్నాం. సో సాయి కుమార్ గారి అలా ఉంటుంది ఇంట్రో, ఇట్ వెరీ ఎక్సైటింగ్ ఉంటుంది, చూసే వాళ్ళకి ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎవ్రీ ఇంట్రో సీన్ తంది కానీ నాది కానీ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రో చాలా బాగుంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ సీన్ లో చెప్పేస్తారు. వావ్. నెక్స్ట్ ఎవరు అడగలేదు. మీరు మీ స్టోరీస్ అన్ని ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క స్టోరీ డిఫరెంట్ ఉంది కదా, మరి ఈ మూవీలో ఈ స్టోరీ ఎంచుకోవడానికి కారణం అంటే ఒక రోజులో స్క్రిప్ట్స్ చాలా సినిమాలు వచ్చినాయండి, ఒకటే రోజులో వచ్చిన స్క్రిప్ట్స్. కాకపోతే ఒక రోజులో ఇలాగ ఇంత ట్రావెల్ ఉన్న స్క్రిప్ట్ నేను కూడా చూడలేదు. బికాజ్ ఇట్స్ నాట్ లైక్ ఒక సస్పెన్స్ మాత్రమే కాదు, ఫన్ ఎలిమెంట్తో సహా ఉంటుంది. మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే దేర్ సమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అది రివీల్ చేశారంటే రేపు మీరు చూసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేస్తుంది. సో వన్స్ మీరు చూసారంటే యూ విల్ మేక్ అవుట్ ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్. ప్రేమగా చిత్రం నచ్చితే కనుక ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్, ఈ సినిమా కూడా నచ్చుతుంది. వారే వా ఒరే మచ్చా రేడుగే కరో రచ్చా. ఆయన నిజంగా ఈ సినిమాని లిటరలీ ఆయన షోల్డర్స్ మీద తీసుకెళ్లారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ అ ప్రొడక్షన్ హౌస్ లైక్ Radha Mohan Sir's, where he's so enthusiastic for everything for the film.